అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అలాగే మా ముగ్గురు అన్నదమ్ములు, అలాగే మా జగిలోళ్ళు, అలాగే మా అందరూ ఫ్యామిలీస్ కూడా సరదాగా ఓన్లీ ఉన్న కుర్రోళ్ళందరూ సరదాగా యేసుకున్నాము. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్సే. మేము వైజాగ్‌లో అయితే మాత్రం యమలోకం చూడడానికైతే మేము వెళ్ళాము. ఆర్‌కే బీచ్ దగ్గర ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించండి గైస్. ఆర్‌కే బీచ్ దగ్గర అయితే మాత్రం యమలోకం అయితే సెట్ అయితే యేశారు. మన పిల్లలకి మనము అందరం కూడా తెలుసుకుందాం యమలోకం ఎలాగుంటదో. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా శిక్షలుంటాయి? ఏ విధంగా పరిపాలన ఏ విధంగా ఉంటది యమలోకంలో? ఇక్కడ తెలుసుకోవాలనుకుంటే మనం యమలోకం ఒకటే చూడాలనుకుంటే రూ. 100. అలాగే కొంచెం వేరేవన్నీ టోటల్‌గా అక్కడ ఉన్నవన్నీ చూడాలంటే రూ. 200 టికెట్ ఎంట్రన్స్ ఫీజ్ తీసుకోవాలి. అలాగే మన చిన్న పిల్లలకు గూడా 4 సంవత్సరాలు దాటితే మాత్రం కంపల్సరీగా టికెట్ తీయాలి. ఆల్మోస్ట్ అందరికి టికెట్ తీయవలసిందే ఇక్కడైతే మాత్రం. యమలోకం ఏ విధంగా ఉంటదన్నది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఎందుకంటే పైకెళ్ళిన తర్వాత చూడలేం ఎలాగా. అది యమలోకం అన్నది అన్ని సెక్స్‌లు ఏ విధంగా ఉంటాయన్నది ఇక్కడ ఈ వీడియోలో క్లియర్‌గా ఉంటాయి. కానీ తప్పుగా అనుకోకండి. వీడియో పెట్టకూడదనుకున్నాను. కానీ కొంతమందైనా సరే తెలుసుకుంటారని చూస్తారనే ఆలోచనతో సరదాగా నేనైతే పెట్టాను. ఇప్పుడు యమలోకంకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మంచి షాపింగ్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ మనమైతే టెంప్ట్ అయిపోతాం ఆల్మోస్ట్ అవన్నీ చూస్తే. మన పిల్లలు గూడా ఇది కొను, అది కొను అని నాకది కావాలి, ఇది కావాలని చాలామంది పిల్లలు ఏడుస్తుంటారు. అలాగా ఆళ్ళు టెంప్ట్ అయ్యేలాగా షాప్స్ అన్నీ పెట్టారన్నమాట. ఇదే మన యమలోకం సెట్ మాట. లోనికి ఎళ్ళే ఎంట్రన్స్ మనం ఆల్మోస్ట్ ఇదొక్కటే చూడాలనుకుంటే రూ. 100 టికెట్ ఎంట్రన్స్‌లో తీసుకోవాలి. అలాగే ఇంకొన్ని రకాలుగా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ చూడాలనుకుంటే రూ. 200 టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ యమలోకంలోకెళ్ళకముందు మా పిల్లలందరూ కూడా సరదాగా హాయిగా ఎంట్రన్స్‌లో ఫోటోస్ తీసుకున్నారు. మంచిగా ఎంజాయ్ చేశారన్నమాట. కానీ మనం యమగోళంకి ఎంటర్ అయ్యే ముందు కూడా ఒకసారి ఫోటోలు తీసుకున్నారు. ఇది యమలోకం అనేది ఎలాగుంటదంటే చాలా నరకంగా ఆ విధంగా ఉన్నదన్నది నాకే తెలీదు. ఈ విధంగా ఉన్నది. మా పాప మంచి ఇంట్రెస్ట్‌గా హుషారుగా ఈ బొమ్మలన్నీ చూసి, ఈ రాక్షసుడి బొమ్మలు ఇవన్నీ చూసి మంచి ఆనందం అయితే అనిపింది. ఇలాగ లోనకి వెళ్ళగానే ఒకేసారి చాలా భయంకరమైన సౌండ్‌లు యమలోకంలో యముడు ఎలాగైతే అరుస్తాడో, ఎలాగైతే నవ్వుతాడో, యముండా, యముండా ఏదో సంథింగ్ అలాంటి సౌండ్‌లు రాక్షస సౌండ్‌లు ఆ విధంగా వస్తుంటాయి. ఇక్కడి నుండి యమలోకంకి రియల్‌గా ఎళ్ళిపోయామేమో చిత్రగుప్త దగ్గరికి అనిపిస్తది. ఎందుకంటే ఈ చిత్రగుప్త చెప్తుంటాడు. ఇతను ఈ తప్పు చేశాడని. ఇతను ఈ మంచి పనులు చేశాడు, ఈ తప్పు చేశాడనేది ఇక్కడే ఎంట్రన్స్‌లోనే యముడు డిసైడ్ చేస్తాడనమాట. అక్కడ ఆ విధంగా వాయిస్ ఇచ్చి, ఆ విధంగా సౌండ్‌లిచ్చి, ఆ విధంగా అయితే ఉంటది. పక్కన గూడా చాలామంది లైన్‌గా ఒకటి, ఒకటి నంబర్స్ అయితే లైన్‌గా ఉంటారు. ఈ రాక్షసులు నవ్వుతుంటారు. అలాంటి సౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది మీరు కంపల్సరీగా మిస్ కాకండి. మీ పిల్లలతో పాటు ఒకసారి వెళ్ళండి. మన ఆర్‌కే బీచ్ వైజాగ్‌లో అయితే మాత్రం ఉన్నది. ఆల్మోస్ట్ 365 రోజులు ఇంచుమించు సంవత్సరం పాటు ఉంటదని ఆళ్ళైతే అన్నారు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఎందుకంటే ఇలాంటి ఇంతలు ఇలాంటివి జరిగిన యమగోళం అనేది మనం బయటనే రియల్‌గా చూడలేము. ఇక్కడికి ఇలా తిరగగానే చాలా విపరీతంగా అయితే సౌండ్‌లొస్తాయి. ఏదో ఉరుములు, అరుపులు, కేకలు వదలండి అని ఆ విధంగా అలాంటివన్నీ సౌండ్‌లొస్తుంటాయి. యాక్చువల్‌గా నేను ప్రతీది గూడా మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ అంతగా రాదు. తెలుగు గూడా నేను చదవలేను. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ప్రతి వీడియో ఇలా పెడుతున్నాను కదా! ఇలా వీడియో పెట్టిన తర్వాత ఆళ్ళు ఎందువల్ల ఏ తప్పులు చేశారనేది ఇక్కడ రాసి ఉన్నది చూసారా ఈ బోర్డు. అలాగే నేను ఈ శిక్షలకన్నిట్లికి గూడా బోర్డు గూడా వీడియో తీశాను. ఆ బోర్డు చూసి అందువల్ల ఈ విధంగా శిక్ష ఉంటాదని మీరు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. పెద్దగా నాకు తెలుగు గూడా రాదు. నేను జీరో ఎడ్యుకేషన్. ఒక ఆప్టింగ్ డ్రైవర్‌ని కదా! అందువల్ల పెద్దగా నేను చదవలేకపోయాను. అందువల్ల మీకు ఈ విధంగా మీకు వాయిస్ ద్వారాగా ఇస్తున్నాను పేర్లు. అంటే వాయిస్ అన్నీ మీకు చెప్పడం. నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం గూడా మా తమ్ముడోళ్ళు ముగ్గురం, అలాగే మా జగిలోళ్ళకి ఇద్దరు అందరం గూడా సరదాగా బైకుల మీదెళ్ళి వైజాగ్ ఆ రోజంతా గడిపాము. మీరు గూడా వైజాగ్ ఆర్‌కే బీచ్‌లో చాలా ఉన్నాయి. యమలోకం అనే ఎగ్జిబిషన్ ఉంది. అలాగే ఆర్‌కే బీచ్ దగ్గర చాలా 2, 3 ఎగ్జిబిషన్‌లు గూడా ఉన్నాయి. ఒక డే అనేది పిల్లలతో గడిపితే చాలా బావుంటది. ఆర్‌కే బీచ్ లైన్ అంతా. మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసాం. చెప్తున్నా కదా! మీరు ఈ నేమ్ చదివి, ఆ నేమ్‌ని చదివిన తర్వాత ఆ నేమ్‌కి ఈ విధంగా సెక్స్ అయితే ఉంటదని యమలోకంలో ఆ విధంగా రియల్‌గా పెట్టారన్నమాట యాక్చువల్‌గా. మేమే ఆశ్చర్యపోయాము. ఏంటి ఈ విధంగా పెట్టారు? ఏంటి అది భయంకరంగా అనిపించింది నాకైతే మాత్రం. వీడియో తీయడానికి గూడా మనసు ఒప్పుకోలేదు. అలాంటి శిక్షలున్నాయన్నమాట యమలోకంలో. మనం ఏ తప్పు చేస్తే ఆ తప్పుకి ఆ విధంగా శిక్ష అయితే ఉంటదంట.
అది ఎప్పటికీ అది వదలరంట. ఆ సెక్స్ అనేది కంపల్సరీగా జరుగుతది. చాలామంది భక్తులు వచ్చినోళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినోళ్ళందరూ కూడా ఫోటోస్, వీడియోస్ దొల్లగొడేస్తున్నారు. ఎందుకంటే యమలోకంలో ఈ విధంగా ఉంటది. మా ఆయనకి చేపించాలని ఒకళ్ళు, మా తమ్ముడికి చేపించాలని ఒకళ్ళు, అలాగే మా బామ్మర్దికి చేపించాలి దోల తీరుతది అని ఒకళ్ళు, ఇంకొకళ్ళు అలాగా ఆ విధంగా ఇలాంటి పనులు చేసినోళ్ళకి ఈ విధంగా శిక్షలైతే ఉంటాయని క్లియర్‌గా మొత్తం వీడియోలంతా చూడొచ్చు. కానీ నా వీడియోలో కంటే రియల్‌గా చూస్తే ఇంకా మైండ్ బుర్ర పాడైపోద్ది. రాబోయే రోజుల్లో పిల్లలకి చాలా బెనిఫిట్స్ అయితే ఒకసారి చూపిస్తే చాలా బెనిఫిట్ అయితే ఉంటది. ఆళ్ళ మనసులో అత్తికిపోతది. అయ్యో! యమలోకంలో మనం ఈ తప్పు చేస్తే ఈ విధంగా మనకు శిక్ష ఉంటది అని మన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలకి ఈ వీడియో అయితే కంపల్సరీగా చూపిస్తే ఆళ్ళకి ఈ తప్పు మనం చేయకూడదు. యమలోకంలో ఈ విధంగా మనకి శిక్ష పడతాది అని ఒక మైండ్‌లో పిల్లలకు గూడా అది ఫిక్స్ అయిపోతారన్నమాట. అలాగే మనం గూడా పెద్దవాళ్ళు అవనియండి, అలాగే సీనియర్ సిటిజన్ అవనియండి, మనమైతే మాత్రం ఇకపై ఏ తప్పులు చేసినా ఇవి చూసిన తర్వాత గూడా కొంచెం మనసు అబ్బా బాబోయ్! ఇలాంటివి ఉంటాయా అనే శిక్షలు అని మనం గూడా మన మనసుకి కట్టుబడి ఉంటాం. అలాగే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. మీరు మీ ఫ్యామిలీతో కంపల్సరీగా ఒక్కసారి ఆర్‌కే బీచ్‌లో ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంది. నేనైతే పదే పది సార్లు చెప్తున్నాను. నాకైతే జీరో ఎడ్యుకేషన్. నేను అందువల్ల ఈ బోర్డు చదవలేను. తెలియక గూడా నా పేరు తప్ప నేను వేరే వాళ్ళ పేరు గూడా రాయలేను. అందువల్ల మీకు ఏ సెక్స్‌కి ఏ విధంగా ఉంటదండి క్లియర్‌గా ఆ పేపర్ మీద రాసి ఉన్న దగ్గర కూడా వీడియో తీసి పెట్టాను చూడండి. మేమైతే వన్ డేలో వైజాగ్ మేము భీమిలి నుండి మొత్తం అందరం గూడా ఫ్యామిలీ మెంబర్సమే ఎళ్ళాము బైక్‌లో. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఓన్లీ వైజాగ్‌లో ఇంపార్టెంటు అన్నీ చూసుకుంటూ వచ్చాము. ఆ రోజు లంచ్ కూడా ఆనందంగా అయింది. అలాగే ఇక్కడ పిల్లలకి మేము తెలుసుకోవాల్సింది యమలోకంలో చాలా తెలుసుకున్నాము. చాలా జాగ్రత్తగా గూడా ఉండాలనైతే మేము అనుకున్నాం. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనుకోవచ్చు కదా! ఎవరైనా సరే మీ మాట వినకపోవచ్చు. లేపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లోనే ఎవరైనా రాంగ్‌గా పనులు చేయొచ్చు. అలాటోళ్ళందరినీ మీరు దగ్గరుండి చేపించండి ఈ వీడియో. లేదు మీరు ఆర్‌కే బీచ్‌కొచ్చి ఇదైతే కంపల్సరీగా విజిట్ చేయండి. అప్పుడు మనకి అమ్మ బాబోయ్! ఈ విధంగా ఉంటదా? శిక్ష అంటే ఏ విధంగా ఉంటదన్నది మనం బతుకుంటుండగే మనకి మనసుకి బాగా ఎలుగుతది. అప్పుడు మనకి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక ఆలోచన వస్తది. అలాగే మన పిల్లలకి, మన అందరికీ చెప్పుకోవడానికి గూడా చాలా బావుంటది. ఏ విధంగా శిక్షలున్నాయంటే ఇది సెట్ ఏసినోళ్ళు గూడా రికార్డ్ ఆ విధంగా సెట్ ఏశారు. నేనైతే చాలా ఆనందించాను. ఎందుకంటే మనం చాలా ఏరియాలు చూస్తుంటాం. కానీ ఈ విధంగా రియల్‌గా సెట్ చేయడం, ఒక మనుషులు కూడా లేకుండా అంతా కరెంట్‌తోనే సెట్టింగు. లైటింగ్ అవ్వనియండి, బ్లడ్ అవ్వనియండి, తర్వాత ఆళ్ళ బుర్రూపడం, కాలూపడం, కత్తులూపడం, అది మొయడం అవ్వనియండి, అన్నీ కరెంట్‌తోనే సెట్ చేశాడనమాట. ఇది సెట్టింగ్ చేసినోళ్ళు కూడా యమలోకంలో ఏ విధంగా ఉందో, అయితే యాక్చువల్‌గా ఎళ్లి చూసేస్తే ఎలాగుంటదో, ఆ విధంగా అయితే ఇక్కడ సెట్ అయితే ఏశారు. మరి అంత పర్ఫెక్ట్‌గా మరి ఆళ్ళు గూగుల్‌లో కొట్టారా? లేపోతే పేపర్‌లో చూసారా? లేపోతే ఇంక ఎలా తెలిసిందో తెలీదు. ఏ సెక్స్‌కి ఏ విధంగా ఉంటదన్నది ఇందులో క్లియర్‌గా చూపించారు. చాలా చాలా భయం కూడా ఏస్తది. మా పాప అయితే మాత్రం చాలా ఏడిస్తుంది ఇవన్నీ చూసి. ఇక్కడ మరీ దారుణంగా అయితే ఉంటాయి. ఇలాంటి బొమ్మలు, అరుపులు మెయిను. ఇప్పుడు మనం ప్రతి లొకేషన్‌కెళ్తున్నాం గదా! ఈ లొకేషన్ దగ్గర ఒక అరుపొస్తది. ఇంకో లొకేషన్ దగ్గరికెళ్తానికి ఇంకో వాయిసొస్తది. ఇంకో లొకేషన్ దగ్గరికెళ్తే ఇంకో వాయిసొస్తది. ఆ విధంగా ఏ దానికి తగ్గట్టుగా దానికి తగ్గ వాయిస్ గూడా వస్తది. చాలా భయపడిపోతారన్నమాట పిల్లలు గూడా. కానీ దగ్గరుండి మనం చేయి పెట్టుకొని పిల్లలకి గూడా చేపించాలి. డెఫినిట్‌గా చెప్తున్నాను. ఇక్కడికెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనియండి, ఫ్రెండ్స్ అవ్వనియండి, బంధువులు అవ్వనియండి, ఎవరైనా సరే డెఫినిట్‌గా చెప్తున్నాను. మనసైతే మారుతది. చాలా చక్కగా ఉంటారు. అలాగే మనం గూడా చేయకూడదు. ఈ తప్పు చేస్తే ఈ విధంగా శిక్షలన్నీ ఉంటాయని చాలా వరకు తెలుసుకుంటాం. అలాగే పిల్లలు గూడా తెలుసుకుంటారు. కంపల్సరీగా మరీ చెప్తున్నాను. వైజాగ్ ఆర్‌కే బీచ్‌లో అయితే మాత్రం 365 రోజుల వరకు ఉండొచ్చనన్నారు. మేమైతే ఫ్యామిలీతో చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. మీరు గూడా ఒకసారి విజిట్ చేయండి. అందరూ బావుండాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అలాగే ఇదైతే మాత్రం ఆర్‌కే బీచ్ దగ్గర కొంచెం భీమిలి నుండి ఎళ్తే రైట్ సైడ్ అయితే ఉంటది. ఆర్‌కే బీచ్ మనం బస్ స్టాప్ నుండి అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటది. కంపల్సరీగా విజిట్ చేయండి. అందరూ బావుండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు గూడా. మీ ఫ్యామిలీ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని. వీలైతే ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అందరూ బావుండాలని కోరుకుంటూ మీ ఆప్టింగ్ డ్రైవర్ ఆల్ ఇండియాలో ఏ ట్రిప్స్ ఉన్నా సరే కాంటాక్ట్ చేయండి. ఎప్పుడూ అవైలబుల్‌గా ఉంటాను. నేనైతే ఆప్టింగ్‌లో దూరం లాంగ్ అయినా సరే ఫ్యామిలీతో వెళ్తుంటాను. అలాగే చాలామందిని నేను తీసుకెళ్తుంటాను.
అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా 'రాంబాబు టూరిస్ట్' అని కొట్టండి. వస్తది ప్రొఫైలు. ఒకసారి చూసి చెక్ చేసుకోండి. అలాగే 'రాంబాబు టూరిస్ట్' అని ఒక యూట్యూబ్ ఛానలు, 'ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు' అనే ఒక యూట్యూబ్ ఛానలు, అలాగే ఫేస్‌బుక్‌లో గూడా 'రాంబాబు టూరిస్ట్' అని ఉంటది. చెక్ చేసుకొని, నా ప్రొఫైల్ చెక్ చేసుకొని నాకైతే ఆప్టింగ్ చెప్పండి. నో ప్రాబ్లమ్. అందరూ బావుండాలి. అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఇట్లు ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు, భీమిలి. అందరూ బావుండాలి. గోవిందా గోవిందా.